నిధులు అడిగే ఓపిక ఉంది, కాదంటే కేంద్రాన్ని ఢీకొట్టే దమ్ము ఉన్నది. అంత సినిమా ఉన్నది. నీకు ఓపిక మస్తు ఉన్నది, నీకు ఢీకొట్టే దమ్ము మస్తు ఉన్నది. మస్తుగా చూసినావు. ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు ఢీకొట్టినావు, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినావు, ఎన్నిసార్లు ఏమేమి చేసినావు, ఎన్ని నిధులు. ఈ 4.23 లక్షల కోట్ల పన్నులు తీసుకుంటే 1.86 లక్షల కోట్ల రూపాయలు తిరిగి వచ్చింది. అంటే 2 లక్షల కోట్లు అంటే ఇంకా 2.5 లక్షల కోట్లు రావాలి మనకు కేంద్రం నుంచి వెళ్ళి. మనం ఏమైనా ఢీ కొట్టినామా, మనం ఏమైనా సాధించుకున్నామా? 2.5 లక్షల కోట్లు వస్తే ఈ 2 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పూర్తయ్యేటివి, ఎన్ని బకాయిలు పూర్తయ్యేటివి, ఎంతమంది జీవన విధానాలు మారేటివి. అవి తెచ్చుకునే దమ్ము, ధైర్యము, సోయి, ఆలోచన ఉన్నదా మనకు? లేదు. ఢీ కొట్టే దమ్ము ఉందట. ఎక్కడున్నది నీ దమ్ము? 2.5 లక్షలు వచ్చేది ఉంది, అవి తెచ్చుకునే దమ్ము లేదు, సోయి లేదు. ఎందుకంటే ఆడ ఎక్కువ మాట్లాడితే ఓటుకు నోటు కేసు తీస్తాడు, నేను తీసుకుపోయి జైల్లో వేస్తాడు. పదవి పోతుంది, అహంకారం పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి ఈ గల్లీలల్లో ఢీ కొట్టడం తప్ప ఆడికి పోయి మూసుకొని కూర్చోవడం, రమ్మని బతిలాడడం, రాకపోతే నేను సాధించింది పిలవడమే అని ఒక డప్పు కొట్టుకోవడం, ఇంతకు మించింది ఏమీ లేదు. సో నిధులు అడిగే ఓపిక నీకు మస్తు ఓపిక ఉన్నది. నీ ఇంట్లోకి పోయేది ఏమున్నది? ఈ 2 ఏళ్లలో ఈ ఓపిక బట్టి ఆల్రెడీ 2 ఏళ్ల కాలం మొత్తం వృధా అయిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ప్రగతి లేదు, సంక్షేమము లేదు, కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు లేవు, కొత్తగా కట్టిన ఓ భవనము లేదు, వేసిన రోడ్డు లేదు. ఏమున్నది? ఓపిక నీకు మస్తు ఓపిక ఉంటుంది. ఎందుకు? అధికారం చేతిలో ఉన్నది. నువ్వు ఇంకా 10 ఏళ్ళైనా ఓపికనే ఉంటావు. నీది పోయేది ఏమున్నది? నువ్వు అనుభవిస్తున్నావు అధికారాన్ని. అనుభవిస్తున్నది ఎవరు? జనాలు. పేదరికాన్ని అనుభవిస్తుంది జనాలు, బాధల్ని అనుభవిస్తున్నది జనాలు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నది జనాలు. నువ్వు బాగానే ఉన్నావు. 100 సార్లు అయినా ఢిల్లీకి వెళ్ళి అడుగుతా, నీదేం పోయింది? 100 సార్లు పోతావు, 1000 సార్లు పోతావు, వస్తావు. ఏంది? పోయినామంటే పోయినాం, వచ్చినామంటే వచ్చినాం. తెచ్చింది ఏమైనా ఉందంటే ఏం లేదు. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంతకు మించి జరిగేది ఏమీ లేదు. రెఫరెండం అన్నోడిని బండకేసి కొట్టారు, సిగ్గు లేకుండా 4 రోజులకే తిరుగుతున్నారు. మరి మనకు సిగ్గుందా? మనం 6 గ్యారెంటీలు 100 రోజులకే అమలు చేస్తామన్నాం, మరి అమలు చేయలేదు. మనకు సిగ్గు బుద్ధి ఉన్నదా? మనకేం బుద్ధి లేదు కదా, మనకేం సిగ్గు లేదు కదా. మనము ఏంది ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఇట్లా మళ్ళీ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ చేస్తున్నాం. మరి చేసినామా? ఉందా? సిగ్గు ఉందా? బుద్ధి ఉందా? మరి మనకేం లేదు కదా. ఇందిరమ్మ చీరలను పండగలకు ఇస్తామన్నాం, ఇప్పటికీ ఇవ్వలేదు. మరి సిగ్గు ఉందా? బుద్ధి ఉందా? మొదటి నెలని వేతనాలు, మొదటి రోజు తారీఖుని వేతనాలు ఇస్తామన్నాం, ఇచ్చామా? మరి అప్పుడు సిగ్గున్నదా? బుద్ధి ఉన్నదా? ఇట్లా మనం ఎన్ని చెప్పినాం ఈ 2 ఏళ్లలో? ఒక్కటి చెప్పినామా? రైతు భరోసా కింద రైతు బీమా ఏంది? రైతు రుణమాఫీ 35,000 కోట్లు చేస్తామన్నాం, 21,000 కోట్లు చేసినాం. మరి సిగ్గున్నట్ట? రైతు ఏంది పెన్షన్లు 6,000 ఇస్తామన్నాం దివ్యాంగులకు, ఇచ్చినామా? మరి సిగ్గుందా? మరి ఈరోజు దివ్యాంగుల గురించి మాట్లాడడానికి బుద్ధి ఉందా? లేదు. 4,000 ఆసరా పెన్షన్లు చేస్తామన్నాం, చేసినామా? మరి సిగ్గుందా? బుద్ధి ఉందా? లేదు. మహిళల్ని కోటీశ్వరులను చేస్తామన్నాం, చేసినామా? సిగ్గుందా? బుద్ధి ఉందా? లేదు. సో ఇట్లా ఇది సిగ్గు లేకుండా తిరుగుతున్నాము అని అంటే ఇట్లా చెప్పుకుంటే 100 ఉన్నాయి. ఒక్కటి కాదు, 2 కాదు, 100 ఉన్నాయి. దేనికి లేదు అది మనకు. అయినా కూడా మనం దున్నపోతు మీద వానపడ్డట్టు నవ్వుకుంటే నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్నాం. త్వరలో 45,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాం, ఉన్నదా? లేదు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా పోయి అగో అట్లా చిలిపి నవ్వులు నవ్వుతున్నాము, సిగ్గుమాలిన పనులు చేస్తున్నాము.